మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.04 ఇంటూ 0.4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 0.04 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి, దెన్ ఏ బై బి ఈజ్. చూడండి, ఇక్కడ మనకి వాల్యూ ఏ బై బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. మనకి ఇచ్చిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ మనం స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? 0.04 ఇంటూ 0.4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు, మనకి స్క్వేర్ చేస్తే 0.4 హోల్ స్క్వేర్ ఇంటూ 0.04 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి బి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 0.4, ఇక్కడ 0.4 ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 0.4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది? 0.4 ఇంటూ 0.04. ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి ఉంటుంది. ఇంటూ బి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎదురుకు వస్తే ఏ బై బి అవుతుంది. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 0.04 అనేది అవుతుంది. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 0.4 అంటే మీనింగ్ ఏంటి? 4/10. అదేవిధంగా 0.04 అంటే 4/2 వాటి సరిపోతుంది 100. మనం ఏం చేస్తాం? 4 ఇంటూ 4 16/1000. దీన్ని మనం ఏమని రాస్తాం? 0.016 అని రాస్తాం. అంతే కదండి. ఏ బై బి వాల్యూ ఎంత వస్తుంది? ఏ బై బి వాల్యూ 0.016. ఇక్కడ 1000 ఉంది కాబట్టి 3 డిజిట్స్ ప్లేస్లో మనం పాయింట్ పెడతాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంకోటి 0 పెట్టి 0.016 అనేది మనం రాస్తాం. ఆన్సర్ వచ్చి మనకి 0.016 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.